హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరికొన్ని ఇంపార్టెంట్ విషయాలండి. చాలామందికి ఏంటంటే ఫామ్ 19 ఫామ్ 10C రెండు అప్లై చేస్తున్నప్పుడు ఎక్కువ శాతం 10C రిజెక్ట్ అవుతూ ఉంది. కొన్ని సందర్భాల్లో 19 10C రెండు రిజెక్ట్ అవుతున్నాయి అన్నమాట. సో ఏ కారణం చేత రిజెక్ట్ అవుతున్నాయి ఏంటి అని చెప్పేసి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా ఎవరు చూడండి. అది వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మనీ తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది అంటే ఆఫ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక చాలామంది ఏంటంటే ఫామ్ 19 ఫామ్ 10C అంటే ఫైన్ సెటిల్మెంట్ చేస్తున్నారండి. చేస్తున్న వాళ్ళ క్లైమ్స్ అనేవి ఎక్కువ శాతం ప్రస్తుతానికైతే రిజెక్ట్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, మీకు ఇక్కడ చూపిస్తాను, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఫామ్ 19 రిజెక్ట్ అయింది, దాంతోపాటు 10C కూడా రిజెక్ట్ అవుద్ది అనమాట. చాలామంది ఏంటంటే మార్చి తర్వాత, ఈ సంవత్సరం మార్చి తర్వాత ఎగ్జిట్ అయ్యి, ఓకేనా, ఎవరైతే కంపెనీ మానేసి ఎగ్జిట్ డేట్ ఇనిషియేట్ చేసిన తర్వాత సెటిల్మెంట్ చేస్తున్నారో చాలా వరకు క్లైమ్స్ అనేవి రిజెక్ట్ అవుతున్నాయి. కొంతమంది క్లైమ్స్ అంటే 19 10C రెండు తీసుకుంటున్నాయి, బట్ కొంతమందికి 19 సెటిల్ అవుతుంది, బట్ 10C అనేది సెటిల్ అవ్వట్లేదు అనమాట. ఇన్ కేస్ ప్రీవియస్ ఐడీస్ ఉంటే కనుక వాటిని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు సెటిల్మెంట్ చేయండి అని చెప్పేసి రకరకాల గ్లిచెస్ అనేవి మనకి ఈపీఎఫ్ వెబ్సైట్లో చూస్తూ ఉన్నాం అనమాట. ఓకే, అయితే ముఖ్యంగా ఏంటంటే ఫామ్ 19 ఫామ్ 10C అప్లై చేస్తున్నప్పుడు మార్చి తర్వాత ఎవరైతే ఎగ్జిట్ అయ్యారో, ఓకేనా, ఈ సంవత్సరం మార్చి తర్వాత అట్లాంటి వాళ్ళకైతే క్లైమ్స్ ఎక్కువ 19 సెటిల్ అవుతుంది, కానీ 10C అనేది 99.9% రిజెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, 10C అసలు తీసుకోవట్లేదు కూడా. ఇన్ కేసు కొన్ని సందర్భాల్లో తీసుకోవట్లేదు, అది సబ్మిట్ అయినా రిజెక్ట్ అయిపోతూ ఉంది. అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఈ 19 రిజెక్ట్ అయింది కదా. ఇక్కడ మనకేంటంటే ఇక్కడ మనకి రిమార్క్లో వ్యూ అని చెప్పేసి ఇచ్చారు కదా బటన్, దీన్ని క్లిక్ చేసి అనుకోండి ఎందుచేత రిజెక్ట్ అయింది అనే విషయాలు అయితే మనకు తెలుస్తాయి అనమాట. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, దాన్ని క్లిక్ చేస్తే ఇట్లా మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ద మెంబర్ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ ద ప్రిస్క్రైబ్డ్ 12 months వెయిటింగ్ పీరియడ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సెసేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ రిక్వైర్డ్ అండర్ ఈపీఎఫ్ స్కీమ్ 2026. ఓకేనా, మనకి ఇక ఈపీఎఫ్ స్కీమ్ 2026 అందుబాటులోకి వచ్చింది కదా. తప్పనిసరిగా 19 మనము సబ్మిట్ చేసి అందులో ఉన్న అమౌంట్ తీయాలంటే కనుక మీరు ఉద్యోగం మానేసి ఒక సంవత్సరం తర్వాత మాత్రమే తీయగలరు. అదే 10C అయితే 3 సంవత్సరాలు వెయిట్ చేయాలి. వెయిటింగ్ పీరియడ్ అనేది మనకు పెంచేశారనమాట, మీకు చాలాసార్లు చెప్పాను. ఓకేనా, అయితే మార్చి తర్వాత ఎగ్జిట్ అయ్యి ఉద్యోగం మానేసిన వాళ్ళు కూడా ఇనిషియేట్ చేస్తున్నారు, కాకపోతే అవి రిజెక్ట్ అవుతాయి అనమాట. ఓకేనా, బట్ 10C రిజెక్ట్ అవుతుంది, బట్ దానికి ప్రాపర్ రీజన్ కూడా వీళ్ళు మెన్షన్ చేయట్లేదు. ఓకేనా, ప్రాపర్ రీజన్ కూడా మెన్షన్ చేయట్లేదు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, అయితే మనం పాస్బుక్ ఓపెన్ చేసి చూద్దామంటే ప్రస్తుతానికైతే ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీలో ఇష్యూ ఉందన్నమాట. ప్రస్తుతానికైతే అది కూడా చూపించట్లా. ఇప్పుడు ఎవరైతే క్లెయిమ్ పెడుతున్నారు ఫామ్ 19 ఫామ్ 10C పెట్టి రిజెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఎందుకు రిజెక్ట్ అవుతుందనే విషయం కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నమాట. ఎందుకంటే మనకి పాస్బుక్ పోర్టల్లో ఆ క్లెయిమ్ సెక్షన్లో ఏంటంటే రిజెక్షన్ రీజన్ సంబంధించి మనకి ఎట్లాంటి ఏమి చూపించట్లా. ఓకే, అది ఆ ఫంక్షనాలిటీ ఏంటంటే అండర్ మెయింటెనెన్స్లో ఉంది, అది మనకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనేది కూడా ప్రస్తుతానికైతే ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు అనమాట. ఓకేనా, మరి చూడాలి, ఒక 10 to 15 days చూస్తే కానీ మనకి ఇవన్నీ తెలియదు. అయితే ఫామ్ 19 ఫామ్ 10C అనేది మార్చి తర్వాత ఎవరైతే ఇనిషియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కాస్త వెయిట్ చేయడం మంచిది. ఓకేనా, ఎందుకంటే ఫామ్ 19 సెటిల్ అయిపోయి ఆ తర్వాత ఫామ్ 10C అనేది 3 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది కదా. ఇదైతే వెయిటింగ్ పీరియడ్ తప్పనిసరిగా ఉంటుంది. ఇన్ కేసు మీకు 19 సెటిల్ అయిపోయిందంటే ఆ తర్వాత మీరు ఉద్యోగంలో ఎక్కడైనా జాయిన్ అయ్యారనుకోండి, మీకు ఇష్యూ అయిపోద్ది. ఈ 10C అనేది అందులోకి ట్రాన్స్ఫర్ అవ్వదు అనమాట. రేపు పొద్దున్న మళ్ళీ మనం క్లెయిమ్ పెడతా ఉంటుంటే ఆ ఫస్ట్ ఏదైతే 10C అమౌంట్ ఉందో దాని ముందు ట్రాన్స్ఫర్ చేసుకొని మీరు సెటిల్మెంట్ చేయండి అని చెప్పేసి అదొక రకమైన గ్లిచ్. ప్రస్తుతానికైతే మనకి ఇవి చూస్తూ ఉన్నాం వెబ్సైట్లో. ఓకేనా, ప్రీవియస్ ఐడి ఉంటే కనుక తప్పనిసరిగా మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. తీసుకోవట్లా క్లెయిమ్ 10C అసలు తీసుకోవట్లా, 19 తీసుకున్నా కానీ 10C తీసుకోవట్లా, కొన్ని సినారియోస్లో 2 తీసుకోవట్లా. ఇట్లాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఫ్యూచర్లో ఎట్లాంటి ఇష్యూ ఎదురవ్వదు అని మనం చెప్పలేము, ఎందుకంటే ఇది మనకి గ్లిచ్చా లేకపోతే 3.0 2026 తర్వాత ఈ స్కీమ్ అప్డేట్ చేశారు కదా. మరి దానికి సంబంధించిన పెద్ద ప్రాబ్లం ఏంటనేది ఇప్పటికీ తెలియని పరిస్థితి. ప్రస్తుతానికైతే వెయిట్ చేయండి. ఈ మార్చి తర్వాత ఎవరైతే ఉద్యోగం మానేస్తారో అట్లాంటి వాళ్ళు ప్రస్తుతానికి ఎవరో కూడా ఇనిషియేట్ చేయకండి క్లెయిమ్స్ అనేవి. ఓకేనా, ఆఫ్టర్ 15 days తర్వాత మాత్రమే చేయండి. అట్లాంటి అప్డేట్ వచ్చినా నేను మీకు తప్పనిసరిగా తెలియపరుస్తాను. అది గ్లిచ్చా
ఓకేనా, లేకపోతే మనకు వచ్చిన కొత్త మార్పు అనేది. ఓకే, సో ప్రస్తుతానికైతే కొన్ని తీసుకుంటున్నాయి. 90 సెటిల్ అవుతుంది, 10 అయిపోతుంది. ఎట్లాంటి సందర్భంలో ఇష్యూ అవుద్ది మీకు. ఓకేనా, సో వెయిట్ చేయండి. బిఫోర్ మార్చ్ అయితే పర్లేదు. ఓకేనా, మీరైతే పెట్టేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా, 25 ఎండింగ్ నుంచి పెట్టుకోవడం మంచిది. సో అట్లాంటి వాళ్ళకైతే క్లైమ్స్ అనేవి సెటిల్ అవుతున్నాయి. 19 కానీ 10C కానీ సెటిల్ అవుతున్నాయి, నిర్భయంగా పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఈ సంవత్సరం ఈ జనవరి తర్వాత పెట్టేవాళ్ళైతే కొంచెం వెయిట్ చేయండి. కొన్ని ఏంటంటే ఈ జనవరి టు మార్చి వరకు కూడా కొన్ని క్లైమ్స్ అనేవి రిజెక్ట్ అవ్వడం, అది కూడా చూశాను నేను. కాస్త వెయిట్ చేయడం మీరు మంచిది. 2 మీకు సెటిల్ అయితేనే బెటర్. లేకపోతే ఏదో అయిపోతే అమౌంట్ ఆ తర్వాత మళ్ళీ ఇష్యూ అనేది జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో ప్రతి ఒక్కరికి విషయం తెలియాలని ఉద్దేశం చెప్తానండి. ఫైనల్గా ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన దేశం కింద సబ్స్క్రైబ్ ఉంది అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అడగచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.